ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ద్వారా తనలోని భావాలను దేశ ప్రజలతో మరోసారి పంచుకున్నారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ కార్యక్రమంతో ప్రజలతో మమేకమవుతున్న ఆయన 112వ సంచికలో మరిన్ని లక్ష్యాలను దేశ ప్రజల ముందు నిర్దేశించారు. దశాబ్ద కాలంగా దేశంలో వచ్చిన మార్పుల గురించి గణాంకాలతో సహా వివరించారు. ప్రధానమంత్రి మన్ కీ బాత్ పై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. मेरे प्यारे देशवासियों, मन की बात में आपका स्वागत है, अभिनंदन है. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలతో వివిధ అంశాలపై ముచ్చటించారు. ఒలింపిక్స్ లో పాల్గొంటున్న క్రీడాకారులకు భారతీయులంతా మద్దతు పలకాలంటూ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఇటీవల నిర్వహించిన అంతర్జాతీయ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ గురించి ప్రధాని వివరించారు. అంతర్జాతీయంగా ఈవెంట్లో భారత్ 4 బంగారు, 1 వెండి పతకాన్ని గెలుచుకోవడం ఎంతో గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా ఈవెంట్లో పాల్గొని దేశ ప్రతిష్టను ప్రపంచ స్థాయిలో ఇనుమడింపజేసిన విద్యార్థులతో ప్రధాని స్వయంగా ముచ్చటించారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు దోహదం చేసిన అంశాలు, అందుకు ప్రణాళికాబద్ధంగా చేసిన కృషి గురించి ప్రత్యేకంగా ప్రతి విద్యార్థి నుంచి తెలుసుకున్నారు. దేశ యువతకు, నేటి తరం విద్యార్థులకు వీరు స్ఫూర్తిగా నిలుస్తున్నారంటూ ప్రధాని ప్రశంసించారు. ओलंपियाड के दौरान आपने जो अनुभव किया उसे हम सभी के साथ शेयर कीजिए. मुझे मैथ्स में छोटे से इंटरेस्ट था. मुझे 6th स्टैंडर्ड में प्रकाश सर एक टीचर ने सिखाया था. उन्होंने मेरे मैथ्स में इंटरेस्ट बढ़ाया था. मुझे कुछ सीखना मिला और मुझे करने को अपॉर्चुनिटी मिला था. आपके साथी का क्या कहना है? मैं सिद्धार्थ हूँ. मैं पुणे से हूँ. मैं भी क्लास 12 पास किया हूँ. ये मेरा 2nd टाइम था IIMO में. मुझे भी छोटे से बहुत इंटरेस्ट था मैथ्स में और आदित्य के साथ जब मैं 6th में था प्रकाश सर ने हम दोनों को ट्रेन किया था और बहुत हेल्प हुआ था हमको. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ ప్రసంగంలో ఈసారి కూడా దేశంలోని చారిత్రాత్మక ప్రదేశాల గురించి మరోసారి ప్రస్తావించారు. ఘనమైన వారసత్వ సంపద, విశిష్టమైన చారిత్రాత్మక నేపథ్యం ఉన్న అస్సాంలోని చరాయి దేవు మైదాం గురించి వివరించారు. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేర్చబోతోందని తెలిపారు. భారతదేశంలో 43వ కట్టడంగా, నార్త్ ఈస్ట్లోని మొదటి ప్రదేశంగా ఈ అరుదైన అవకాశాన్ని దక్కించుకుందన్నారు. असम के चराई देव मैदान को यूनेस्को वर्ल्ड हेरिटेज साइट में शामिल किया जा रहा है. इस लिस्ट में ये भारत की 43वीं लेकिन नॉर्थ ईस्ट की पहली साइट होगी. अहोम साम्राज्य के बारे में दूसरी जानकारियां आपको और हैरान करेगी. 13वीं शताब्दी के शुरू होकर यह साम्राज्य 19वीं शताब्दी की शुरुआत तक चला. इतने लंबे कालखंड तक एक साम्राज्य का बने रहना बहुत बड़ी बात है. शायद अहोम साम्राज्य के सिद्धांत और विश्वास इतने मजबूत थे कि उसने इस राजवंश को इतने समय तक कायम रखा. ప్రజా సహకారంతోనే ప్రభుత్వ లక్ష్యాలు సిద్ధిస్తాయని పలుమార్లు తెలియజేసిన ప్రధాని ఈ విడత మన్ కీ బాత్లోనూ మరో అమూల్యమైన సూచన చేశారు. ప్రాజెక్టు పరి పేరుతో భారతీయ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు తెలియజేసే కార్యక్రమానికి రూపకల్పన చేశారు. పబ్లిక్ ఆర్ట్ ఆఫ్ ఇండియా పేరుతో అండర్ పాస్, ఫ్లైఓవర్లు, ఇతర ఖాళీ స్థలాలు, భవనాలపై భారతీయ సంస్కృతి, చరిత్రను తెలియజేసేలా పబ్లిక్ ఆర్ట్పై మరింత పనిచేయాలని పిలుపునిచ్చారు. यानी पब्लिक आर्ट ऑफ इंडिया प्रोजेक्ट परी पब्लिक आर्ट को लोकप्रिय बनाने के लिए उभरते कलाकारों को एक मंच पर लाने का बड़ा माध्यम बन रहा है. आप देखते होंगे सड़कों के किनारे, दीवारों पर, अंडरपास में बहुत ही सुंदर पेंटिंग्स बनी हुई दिखती हैं. ये पेंटिंग्स और ये कलाकृतियां यही कलाकार बनाते हैं जो परी से जुड़े हैं. इससे जहां हमारे सार्वजनिक स्थानों की सुंदरता बढ़ती है, वहीं हमारे कल्चर को और ज्यादा पॉपुलर बनाने में भी मदद मिलती है. దేశంలో ఖాదీ ఉత్పాదకత తొలిసారి 1.5 కోట్లకు చేరడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని ప్రధానమంత్రి అన్నారు. గతంతో పోల్చుకుంటే ఖాదీ అమ్మకాలు 400% పెరిగాయని వెల్లడించారు.
ఈ పరిణామాలు సహజంగానే పెద్ద సంఖ్యలో సరికొత్త ఉపాధి అవకాశాలను అందిస్తోందన్నారు. దీనివల్లే అధిక శాతంలో మహిళలు ప్రయోజనం పొందుతున్నారని ప్రధాని వివరించారు. लेकिन आज बड़े गर्व से खादी पहनते हैं. मुझे ये बताते हुए भी आनंद आ रहा है, खादी ग्रामोद्योग का कारोबार पहली बार 1.5 लाख करोड़ रुपए के पार पहुंच गया है. सोचिए, 1.5 लाख करोड़ रुपए. और जानते हैं खादी की बिक्री कितनी बढ़ी है? 400%. खादी की, हैंडलूम की ये बढ़ती हुई बिक्री बड़ी संख्या में रोजगार के नए अवसर भी बना रही है. మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యలను ప్రధానమంత్రి తన మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రస్తావించారు. డ్రగ్స్ పై పోరాడేందుకు మానస్ హెల్ప్ లైన్ పోర్టల్ ప్రారంభించడంతో పాటు టోల్ ఫ్రీ నెంబర్ కేటాయించామన్నారు. దీనికి సమాచారం ఇచ్చేవారి వివరాలు గోప్యంగా ఉంటాయంటూ తెలిపారు. मानस की हेल्पलाइन और पोर्टल को लॉन्च किया गया है. सरकार ने एक टोल फ्री नंबर 1933 जारी किया है. इस पर कॉल करके कोई भी जरूरी सलाह ले सकता है या फिर रिहेबिलिटेशन से जुड़ी जानकारी ले सकता है. अगर किसी के पास ड्रग्स से जुड़ी कोई दूसरी जानकारी भी है तो वो इसी नंबर पर कॉल करके नारकोटिक्स कंट्रोल ब्यूरो के साथ साझा भी कर सकते हैं. मानस के साथ साझा की गई हर जानकारी गोपनीय रखी जाती है. దీంతో పాటు టైగర్ డే, హర్ ఘర్ తిరంగా అంశాలపై ప్రధాని దేశ ప్రజలకు సందేశమిచ్చారు. भारत में तो टाइगर्स, बाघ हमारी संस्कृति का अभिन्न हिस्सा रहा है. हम सब बाघों से जुड़े किस्से कहानियां सुनते हुए ही बड़े हुए हैं. जंगल के आसपास के गांव में तो हर किसी को पता होता है कि बाघ के साथ तालमेल बिठाकर कैसे रहना है. हर घर तिरंगा अभियान पिछले कुछ वर्षों से तो पूरे देश में हर घर तिरंगा अभियान के लिए सबका जोश हाई रहता है. गरीब हो, अमीर हो, छोटा घर हो, बड़ा घर हो, हर कोई तिरंगा लहराकर गर्व का अनुभव करता है. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధాని వచ్చే నెలలో మన్ కీ బాత్ తో మరోసారి కలుద్దామంటూ దేశ ప్రజలకు విన్నవించారు. बहुत बहुत धन्यवाद. नमस्कार.